హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అశ్విక వ్లాగ్స్. ఈరోజు నేను ఒక కొత్త రెసిపీతో మీ ముందుకు వచ్చాను. అదేనండి మేక తలకాయ గోట్ ఎగ్ కర్రీ. దీనికి ముందుగా ఒక మేక తలకాయని తీసుకొని క్లీన్గా కడుక్కోవాలి. ఇప్పుడు దీనిని కుక్కర్లో వేసుకొని 1 స్పూన్ పసుపు వేసుకొని కొన్ని వాటర్ పోసుకొని బాయిల్ చేయాలి. ఇందులోకి కొంచెం చింతపండును క్లీన్గా కడుక్కొని అది మునిగే వరకు వాటర్ పోసుకొని నానబెట్టుకోవాలి. మనం ఉడకబెట్టినటువంటి కూర 10 విజిల్స్ రావాలి. 10 విజిల్స్ వచ్చిన తర్వాత ఈ వీడియోలో నేను చూపిస్తున్నట్లు కూర ఉడుకుతుంది. ఇందులో వాటర్ ఎక్కువగా ఉంటే క్యాప్ ఓపెన్ చేసి వాటర్ పోయే వరకు వేడి పెట్టుకోవాలి. ఇలా ఉడికిన కర్రీని పోసు పెట్టుకోవాలి. ముందుగా ఒక ప్యాన్ పెట్టుకొని అందులో ఆయిల్ యాడ్ చేయాలి. తర్వాత ఆనియన్స్ వేసి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేయాలి. ఇప్పుడు ఇందులో కొంచెం పుదీనా, కరివేపాకు వేసి కలపాలి. కొంచెం ఫ్రై అయిన తర్వాత అందులో గార్లిక్ పేస్ట్ వేయాలి. 1 స్పూన్ పసుపు కూడా వేయాలి. 2 స్పూన్స్ కారం వేయాలి. వేసినవన్నీ ఆయిల్లో బాగా ఫ్రై కావాలి. ఇలా ఫ్రై అయినటువంటి గ్రేవీలో మనం ముందుగా ఉడకబెట్టుకున్నటువంటి కర్రీని ఇందులో వేయాలి. ఇప్పుడు ఇందులో సరిపడినంత సాల్ట్ వేసి బాగా కలుపుకోవాలి. ఇప్పుడు దీనిని ఒక 15 మినిట్స్ ఉడకనివ్వాలి. దీనిపై లిడ్ పెట్టుకొని కూర బాగా ఉడికే వరకు ఉంచాలి. 10 మినిట్స్ తర్వాత మనకు కర్రీ ఈ వీడియోలో చూపించిన విధంగా రెడీ అవుతుంది. ఇప్పుడు దీనిలో 1 స్పూన్ ధనియాల పొడి, 1/2 స్పూన్ గరం మసాలా వేసి ఒక 10 మినిట్స్ ఉడకనివ్వాలి. లాస్ట్లో కొంచెం కొత్తిమీర వేసుకొని కలుపుకోవాలి. అంతేనండి, ఎంతో రుచికరమైన తలకాయ కర్రీ రెడీ అయ్యింది. నేను ఈ వీడియోలో చూపించిన విధంగా మీ ఇంట్లో ట్రై చేయండి. మేక తలకాయ కర్రీ తినని వాళ్ళు కూడా ఎంతో ఇష్టంగా తింటారు. ఈ కర్రీ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఇంకొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. బాయ్ ఫ్రెండ్స్.